వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయము ప్రారంభము నుండి. మోషే అహరోన్లు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. దయానిధివై ఉన్న తండ్రి, భూమి ఆకాశముల కంటే వెండి బంగారముల కంటే శ్రేష్టమైన వాక్యమునిచ్చి నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములో నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదింతునన్న తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నాయన పునరుద్ధాన దినమున అలాగునే మనోహర దినమున ఆచరించదగిన ఆరాధన దినమున నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ నీ స్వాధీనం అందించుకొని నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. ఈరోజు చాలా ప్రత్యేకమైన దినము. ఇశ్రాయేలీల క్యాలెండర్ మార్చబడింది. ఐగుప్తులో దాసత్వము పూర్తయింది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నట్లుగా లేవియా కాండములో గనక మనం గమనించినట్లయితే, మరి లేవియా కాండము అనగా ఆరాధనకు సంబంధించిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి 50 అధ్యాయాల వరకు అన్ని ప్రారంభాలు చూస్తున్నాం. నిర్గమకాండము అనగా విమోచన ప్రయాణం అనేది చూస్తున్నాం. లేవియా కాండము ఆరాధన చూస్తున్నాం. సంఖ్యాకాండము ఆయనలో ముద్రించబడిన వారి లెక్క చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము దేవుని యొక్క వాగ్దానాలు చక్కగా 2 పర్యాయాలు మనకు అందించబడినట్లుగా వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటలో ఉన్న మర్మాల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే లేవియా కాండం ప్రారంభంలో చూస్తే యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారము నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను. నువ్వు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావలను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను అనే మాటని 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మనం చూచినట్లయితే మరి ఇశ్రాయేలీలకు లెక్క ప్రారంభమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొని రావలెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో చూచాం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఒక వ్యక్తికి 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను ఎతికి భుజం మీద తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సువార్తల్లో. ఇక్కడ మనం చూస్తే గొర్రె పిల్లను చాలా జాగ్రత్తగా పట్టుకొని భుజం మీద చక్కగా గుండెల మీద పెట్టుకొని గొర్రె పిల్లల్ని ప్రభు కొరకు అలాగునే బలి కొరకు తీసుకురావాలి. కీర్తన 20లో చూస్తున్నాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, నీ దహన బలులను నీ నైవేద్యములను అంగీకరించునుగాక, నీ కోరిక నెరవేర్చి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. వాగ్దాన దేశానికి వెళ్ళాలి అనే కోరికను తీర్చటానికి ఈ దినాన ప్రభు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. మరి మనం చూస్తే ఈ నెల మీకు మొదటిది. ఇది
మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున. బైబిల్లో మనం చూస్తే సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయములో మనం చూచినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయములో 14వ వచనంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నీవు ఐగుప్తు దేశములో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దేశములో కొంత వానికి ఇయ్యవలెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే నేటి దినాన యూదులకి ఒక క్యాలెండరు అనేది ప్రారంభమైనట్లు, ఒక క్రొత్త సంవత్సరము అనేది ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనం గమనించినట్లయితే మరి మన నెలలు వేరు, ఇశ్రాయేలీల నెలలు వేరు, మన దినాలు వేరు, వారి దినాలు వేరు. అలాగనే ఏప్రిల్ మనం చూచినట్లయితే ఏప్రిల్తో వారికి నెల అనేది ప్రారంభమవుతుంది. మొదటి నెల అబీబ్ లేకపోతే నీసాను మాసము అని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏప్రిల్ నెలగా మనం చూస్తున్నాం. జీప్ అనేది మనం చూస్తే మే నెలగా 2వ నెలగా చూస్తున్నాం. సివాన్ అనేది 3వ నెల జూన్ మాసంగా చూస్తున్నాం. తమ్మాజు అనేది 4వ నెల జులైగా చూస్తున్నాం. అబ్ అనేది ఆగస్టుగా 5వ మాసముగా చూస్తున్నాం. ఏలాలు అనేది 6వ నెల సెప్టెంబర్ మాసముగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఏతనీము 7వ నెల అక్టోబర్గా చూస్తున్నాం. బూల్ అనేది నవంబర్ మాసముగా మనం చూస్తూ ఉన్నాం. క్లీసేపు అనగా డిసెంబర్ మాసముగా 10వ మాసముగా చూస్తూ ఉన్నాం. అలాగనే మరి టేబేటు అనగా మరి జనవరి నెలగా టేబేటు అనే మాసాన్ని చూస్తున్నాం. శాబాత్ అనేది ఫిబ్రవరిగా చూస్తున్నాం. మరి మార్చి అనేది 12వ నెల. మరి ఈ మార్చి నెల 12వ నెల ఆధారు మాసంగా చూస్తూ ఉన్నాం. ఏప్రిల్తో వారి నెల ప్రారంభమవుతుంది గనక మరి మనం చూచినట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. సంవత్సరము ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది, మాసాలు ఇక్కడి నుండి ప్రారంభమవుతున్నాయి. ఒక క్రొత్త జీవితము ప్రారంభమవుతూ ఉన్నట్టు చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అనే మాట చూస్తూ ఉన్నాం. రోమా 8లో కూడా ఎప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నెల మీకు మొదటిది, అది మీ మనస్సునకు మొదటి నెల, ఈ సంవత్సరమునకు మొదటి నెల. కాబట్టి వాక్యంలో మనం చూస్తే ఏప్రిల్తో మొదటి నెల అబీబ్ నీసాను మాసముతో ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. 12 నెలలు మనం చదువుకొని ఉన్నాం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. కాబట్టి ఎన్నిక చేయబడాలి, నిర్దోషమైన గొర్రె పిల్ల ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి, అలాగునే ఏర్పరచబడినదై ఉండాలి. అలాగునే దేవుని కొరకు మరి ప్రభు కూడా మనందరి కొరకు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినా ఎడల వాడును వాని పొరుగువాను తమ తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను.
ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. కాబట్టి పరిమాణాన్ని బట్టి గొర్రె పిల్లను తీసుకొచ్చేటప్పుడు భుజం మీద ఒళ్ళో పెట్టుకొని గుండెలకు అదుముకొని ఎన్నిక చేయబడిన గొర్రె పిల్లను ప్రతి కుటుంబానికి కావాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైనది గొర్రెపిల్ల ఏడాదిదై ఉండాలి. అంత మాత్రమే కాదు, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారపు రెండు నిలువు కమ్ముల పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సాయంకాలమందు దాన్ని చంపి, ప్రభువును కూడా లోకపాపంలో మోసుకొని పోయిన గొర్రెపిల్లగా ఉన్నారు. సాయంకాలం వరకు ఆయన సిలువ మీద ఉంచకుండా దించి వేసినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి సాయంకాలమందు దాన్ని చంపి రక్తము కొంచెము తీసి, రక్తము అనేది ప్రాణము గనక మీరు రక్తము తినకూడదని చెప్తూ తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు నిలువు కమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి. కాబట్టి నిలువు కమ్ముల మీద పై కమ్మ మీద ఈ రక్తము అనేది మరి చల్లాలి, పూయాలి అని ప్రభు తెలియచేస్తూ ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఆ రాత్రిలోనే తినాలి. అలాగునే ప్రతి గడపకు రక్తము పూయబడుతూ ఉంది. ఇది నమూనా. అందుకే పురాతన తలుపులారా మీ తలలు పైకెత్తుడి, నీతి కలిగిన ఈ రాజు ఎవరు, సైన్యములకు అధిపతియగు యెహోవాని కీర్తన 24లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూచినట్లయితే ఈ యొక్క నిలువు మరి గడపలకు కమ్ములకు పూయవలెనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చేదు కూరలతో దాన్ని తినవలెను. ఐగుప్తులో చేదు అనుభవాల్ని వీరు అనుభవించారు గనక చేదు కూరలతో ఈరోజు కూడా మరి యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు చేదు కూరలతోనే భుజిస్తూ ఉంటారు. అలాగనే పొంగని రొట్టెలను మేము ఏ విషయంలో అతిశయించము అని పొంగని రొట్టె సాదృశ్యముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ద్వారబంధము అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరమగీతంలో మనం చూస్తే పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి అనే మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నెహెమ్యా 3:1 ప్రధాన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి దాన్ని ప్రతిష్ఠించిరి. గొర్రెల గుమ్మము ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కట్టబడింది, నిలపబడింది, ప్రధాన యాజకుడు నిలబెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అగ్ని చేత కాల్చబడాలి, రక్తము చల్లబడాలి, పూయబడాలి 2 నిలువు కమ్ముల పైన చూస్తూ ఉన్నాం. చేదు కూరలతో తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని అంతరింద్రియములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడిన దైనను తినకూడదు. ఉదయం వరకు దానిలోనిది ఏదీ మిగిలింపకూడదు. ఉదయం కాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయబడవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, కాబట్టి ఈ పస్కాని ఆచరించాలి అంటే మీరు తినవలసిన దినం ఎలా తినాలో ప్రభు చెప్తూ ఉన్నారు.
మీ నడుములను కట్టుకొని. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:13 సత్యముతో మీ నడుములు కట్టుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే నడుము కట్టబడాలి అంటే పని చేయటానికి, ప్రయాణం అవటానికి నేను సిద్ధముగా ఉన్నాను అనే దానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. నడుము కట్టబడాలి. మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నానని నడుము కట్టుకొని, అలాగనే చెప్పులు తొడుగుకొని, సమాధాన సువార్త అనే జోడు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 119 కీర్తన 105 నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది అనే మాటలను చూస్తూ ఉన్నాం. ఎఫెసీ 6:10 నుండి మనం చూస్తే 17 వరకు సమాధాన సువార్తని జోడు తొడుక్కొని, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నన్ను ఎక్కడికి పంపించినా వెళ్ళటానికి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి గనక జోడు తొడుక్కొని అని ప్రభు చెప్తూ ఉన్నారు. చెప్పులు ప్రమాణానికి ముంగుర్తు. సమాధానంగా లేకపోతే చెప్పు విసిరివేయాలి అని మనం చక్కగా ధర్మశాస్త్రంలో చూస్తున్నాం, రూతు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మీ కర్రలను చేత పట్టుకొని. ఈ కర్ర అనేది కర్ర దగ్గర విచారణ చేసినట్లు హోషేయ గ్రంథము 4:12 కర్ర దగ్గర మర్మాలు బయలుపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కర్ర అనేది సపోర్ట్ని తెలియచేస్తూ ఉంది. అలాగే కర్ర అనేది సిలువకి ముంగుర్తుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. త్వరపడుచు దాన్ని తినవలెను. ప్రభు నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నారు. అలాగనే త్వరపడుచు తినాలి అని ప్రభువు తెలియచేస్తూ, ఇది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమంది మనుషుల్లోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు సంహారము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోవుదును. రక్తము గురుతుగా ఉన్నట్టు చూస్తున్నాం. అలాగనే గురుతును చూచి నేను దాటిపోతున్నాను. ఏ ఇంటికి గురుతు లేదో అక్కడ శ్రమ అనేది ఉంటుంది. అందుకే దేవుని పిల్లలమైన మనం సిలువ ముద్ర బాప్తిస్మోలు ఒక గుర్తుగా మనం చూస్తున్నాం. అలాగే రాహాబు కూడా కిటికీకి ఒక తొగరు దారము, ఎర్రని దారము, మరి శ్రమ వచ్చినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఒక తొగరు దారాన్ని కిటికీకి కట్టినట్లు ఒక గురుతును మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తామారు యూదా ఆమెను కాల్చివేయండి అన్నప్పుడు ఒక గురుతును చూపించింది. కర్ర, ముద్ర, దారము. కాబట్టి కర్రను చూపించింది, యోధా కర్రని. ముద్ర, ముద్రించబడిన మనుషుల్లోనే జంతువుల్లోనే కానీ తొలి సంతతంతయు హతము చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రక్తము మీకు గుర్తు. అందుకే మరి తామారు కూడా గుర్తును చూపించింది. కర్ర, ముద్ర, దారము అనే గుర్తును చూపించి ఆమె రక్షించబడినట్టు చూస్తున్నాం. ప్రభు కూడా ఒక గుర్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఎండుట మీరు చూచెదరు. లేవీలైన వారు ఇశ్రాయేలీల్లో తొలి సంతతి ఏదైనా దేవునికి ఇచ్చివేయాలి, జ్యేష్ఠులు ప్రభుకు సమర్పించాలి గనక మరియమ్మ గారు తొలిచూరి కుమారుని విషయంలో కూడా మరి వస్త్రముతో చుట్టి, రక్తసిక్తమైన ఆ వస్త్రంతో చుట్టాలి. మరి ఆ రక్తపు మరకలు అనేది తొలిచూలి అని చెప్పటానికి ముంగుర్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని ఒక ఆనవాళ్ళను చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే నిర్గమాకాండము 12:13 వారున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండెను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదనన్ను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీరు ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడును. అందుకే పులిపిండి మీలో ఉండకూడదు అని సువార్తల్లో మనం చూస్తున్నాం. పులిసినది అంటే దోషం అనేది కనపడుతూ ఉంది. పులిపిండి ఉంటే దాన్ని పారవేయాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినం పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. మరియు ఇదియూ కాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను. కాబట్టి పులియని దినాల పండుగ 7 దినాలు ఆచరించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ దినమందే నేను ఈ సమాజమును ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. అది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఈ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదీ ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే కానీ దేశములో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. కాబట్టి పులిసింది ఉండకూడదు. పులిపిండి కొంచెమున్నా నీలో దోషం అనేది కనపడుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఇట్లన్ను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకించవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. లాక్డౌన్ పెట్టేస్తున్నారు ప్రభు. కాబట్టి హిస్సోపు అనేది చిన్న మొక్క. ఆ హిస్సోపు మొక్కని కుంచెగా చెయ్యాలి. పళ్ళెములో రక్తం పోయాలి. ఈ కుంచెతోనే మీరు రాయాలి, కానీ మీ చెయ్యి దానికి తగలకూడదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. మరి దోషము పరిహరింపబడాలి అంటే మరి దూత కారుతో తీసిన నిప్పుని మరి ఆ బలిపీఠం దగ్గర నుంచి ఎగిరి తర్వాత వచ్చి యెషయా పెదవులకు తగిలించినట్లుగా ఇది నీ పెదవులకు తగిలెను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నేను ఎవరిని పంపుదునంటే అప్పుడు యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపుమనగా అనే మాటల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి పళ్ళెంలో రక్తము నువ్వు తాకింపవలను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఈ పస్కా భుజించేటప్పుడు ఇంట్లో ఉండాలి. పులిసిందు ఉండకూడదు. ద్వారబంధాలకి ఇస్సోపు మొక్కతో కుంచెగా చేసి ప్రతి ద్వారబంధానికి పూయాలి అని ప్రభు చెప్తూ మీరు బయటికి రావద్దని చెప్తున్నారు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారుకుని చొరనీయడు. కాబట్టి
మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచార్యం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టాను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. కాబట్టి ప్రతి ఇంటిలో ఇప్పుడు ఆరాధన జరుగుతుంది. శిరస్సు వంచుట అనగా, ప్రభువా నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను. శాంతమాయనటంచు పలుకుచు ఆరక్షకుడు తన సొంత విలువగు ప్రాణమును విడిచెన్. ఇంతలోనొక భటుడు తనదగు ఈటెతో ప్రభు ప్రక్క పొడవగా చెంత చేరెడు పాపులను రక్షించు రక్తపు దారగారెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఇక్కడ మనం గమనించినట్లయితే తరతరాలకి ఇది మీకు కట్టడా అని ప్రభు చెప్తున్నారు. ప్రజలు తల వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగూ చేసిరి. అప్పుడు మోషే అహరోనులు ఆజ్ఞాపించినట్లే చేసిరి. 29 అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువులు తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీలందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తిలో మహాఘోష పుట్టెను. కాబట్టి రాత్రిలో సంహార దూత వస్తుంది అని, మధ్యరాత్రిలో శ్రమ ప్రారంభమవుతుందని 11వ అధ్యాయంలో ప్రభువు తెలియచేశారు. దేవుడు హెచ్చరిక చేయకుండా ఏమీ చేయరు. కానీ దేవుని యొక్క చట్టాన్ని, దేవుని మాటల్ని నిర్లక్ష్యము చేసిన ఎడల మరి మరణము అనేది సంభవించినట్లుగా శవము లేని ఇల్లు ఒకటైనను లేదు అనే మాటల్ని చూస్తూ ఉన్నాం. 31వ వచనంలో, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఎంత గొప్ప మాట! ఇప్పటివరకు వేడుకోండి, వీరు దీవిస్తే నీ దీవెన పొంది నా కుటుంబము ఎన్నటెన్నటికీ దీవించబడును అని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు వెళ్ళిపోండి, మరి మీ పశువుల్ని తీసుకొని మీ కుటుంబాలతో వెళ్ళండి, నన్ను దీవించి వెళ్ళండి. చాలా చక్కని మాట కదా. ఫరో దీవెన్ని కోరుకుంటున్నాడు. యోసేపు తన తండ్రి అయిన యాకోబుని, ఇశ్రాయేలుని తీసుకొచ్చి ఫరో ప్యాలెస్ దగ్గర పెట్టినప్పుడు మరి ఫరోని దీవించినట్లు యాకోబుని మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే అహరోనుల్ని నన్ను దీవించి వెళ్ళండి అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దీవెన చాలా ప్రాముఖ్యమైనది. 115వ కీర్తనలో చూస్తున్నాం కదా, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. నన్ను దీవించుడని చెప్పాను. 33వ వచనం, ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్టిలో దాన్ని మూట కట్టుకొని తమ భుజం మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా
ప్రజల ఎడల ఐగుప్తీల కటాక్షము కలుగ చేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీలను దోచుకొనిరి. వీరి కష్టానికి రావాల్సిన ప్రతిఫలము ఇదివరకు బిగబట్టబడింది, కానీ దేవుడు ఇప్పుడు ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే త్వరపడుచు బయలుదేరినట్టు చూస్తున్నాం. 37వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. ఇక్కడ మనం చూస్తే ప్రతి మగపిల్లోడిని నైలు నదిలో పడవేయండి అన్నారు, కానీ 6,00,000 కాల్బలము అనే మాట మనం చూస్తున్నాం. 6 అనేది మానవుని సంఖ్య, ఇందులో జ్ఞానము కలదని చూస్తున్నాం. 6వ దినము పరిపాలన దినముగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని ఆదికాండం 1:28 ప్రభు చెప్పారు. ఇక్కడ మనం చూస్తే 6వ నెలలో గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చినట్లుగా లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను విషయంలో కూడా ఇది 6వ మాసము అని చెప్పినట్టు చూస్తున్నాం. 6,00,000 కాల్బలంనిచ్చారు. రామసేసు ఫీతోం అనే 2 పట్టణాలని ఇశ్రాయేలీలు కట్టినట్లు 1వ అధ్యాయంలో మనం చూచాం. రామసేసు అనగా బలమైనది, సింహము వంటి మరి ధైర్యము కలిగినటువంటి వారు ఉండే స్థలము. ఫరో ప్యాలెస్ ఎక్కడ ఉందంటే మరి రామసేసులోనే ఉంది. పిరమిడ్స్ ఇప్పటికే రామసేసులోనే ఉన్నాయి. రామసేసు అంటే బలమైన స్థలము నుండి వారు ప్రయాణమై మరి పిల్లలు కాక 6,00,000 వీరులు వీరు ఎక్కడికి వచ్చారంటే సుక్కోతుకు వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. సుక్కోతు అనగా తగ్గింపు, సుక్కోతు అనగా దీనత్వము. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే యాషావు యాకోబు కలుసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఆదికాండము 33వ అధ్యాయము 15వ వచనంలో అప్పుడు యాషావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా, నా ప్రభు కటాక్షము నా మీద నుండి నిమ్మను. ఆ దినము యాషావు తన త్రోవను షేయిరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు. సుక్కోతు అనగా తగ్గింపు, సుక్కోతు అనగా పాకలు అని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 66వ వచనంలో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. మన శ్రమని కొలత వేస్తారు. అబ్రహాముకు ఒక లోయ ఉంది, షావే లోయ, రాజు లోయ అని ఆదికాండము 14-17 చూస్తున్నాం. ప్రభే స్వయముగా అలిసిపోయిన అబ్రహాముకి షావే లోయ దగ్గర శరీర రక్తాలను ఇచ్చారు. ఇస్సాకు ఒక లోయ ఉంది, అది గెరారు లోయ. అలాగనే ఆదికాండం 26లో చూస్తున్నాం. అక్కడ బావుల్ని పునర్నిర్మాణం చేసి శ్రేష్టమైన జల వచ్చినప్పుడు జగడము అనేది జరుగుతున్నట్టు చూస్తున్నాం. యాకోబుకు ఒక లోయ ఉంది, అది సుక్కోతు లోయ. దీనత్వాన్ని, శ్రమను ప్రభు కొలత వేస్తూ ఉన్నారు. 6,00,000 కాల్బలము మరి రామసేసు బలమైన స్థలము నుండి సుక్కోతు దీనత్వంలోనికి వచ్చినట్టు చూస్తున్నాం. అనేకులైన అన్యజనులు సమూహము, ఎద్దులు, గొర్రెలు మొదలైన పశువుల మందతో వీరు బయలుదేరి మరి పిండి ముద్దతో పొంగని రొట్టెలతో ఐగుప్తులో నుండి తడవ చేయలేకపోయిరి గనక అది పులిసి ఉండలేదని ప్రభు తెలియచేస్తున్నారు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన 430 సంవత్సరములు
ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. శిక్షాకాలము పూర్తయింది గనక ఆ దినమునే వారు బయలుదేరినట్లు 430 సంవత్సరాలు గడువు అయిపోయింది. యాకోబుతో దేవుడు చెప్పాడు కదా, నేను తిరిగి మళ్ళీ నేను తీసుకొస్తాను అని. ఇశ్రాయేలు సమూహము బయలుదేరినట్టు చూస్తున్నాం. ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించినందున ఇది యెహోవాకు ఆచరింపతగిన రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరముల్లో యెహోవాకు ఆచరింపతగిన రాత్రి అని మనం చూస్తున్నాం. 43 మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడును దాన్ని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశులు కూలికి వచ్చిన దాసుడు దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక ఎముకనైనను మీరు విరవకూడదు. ప్రభు ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదని చూస్తున్నాం. ఈ బలి ప్రభుకి ముంగుర్తుగా ఉన్నట్టు చూస్తున్నాం. ప్రకటన 19:9 చూస్తున్నాం, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అనే మాట చూస్తున్నాం. వీళ్ళు బయలుదేరే సమయము వచ్చింది కనుక మిగల్చకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల సర్వ సమాజము ఆ పండుగను ఆచరించవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవాకు పస్కాను ఆచరింపగోరినెడల అతని కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అన్యుడు తినకూడదు. ఈ పస్కా బలిలోనికి రాకూడదు. సున్నతి లేని వారు రాకూడదు. అలాగనే ఇక్కడ మనం చూస్తే ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును. సున్నతి పొందని వాడు దాన్ని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీన్ని గూర్చి ఒకటే విధి ఉండవలెనన్ను. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలకి రప్పించెను. అయితే వీరు అన్యుడు తినకూడదు. పస్కాని భుజించిన రోజు ఐగుప్తు దేశములో నుండి వెలుపలకి రప్పింపబడిరని చూస్తూ ఉన్నాం. ప్రభు కూడా శిలువ కార్యక్రమానికి వెళ్ళే ముందు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన చివరి రాత్రి, గురువారం రాత్రి తన శరీరాన్ని రొట్టెగా ఇచ్చాడు, తన రక్తాన్ని పానముగా ఇచ్చి, మీరు తిరిగి మళ్ళీ నా రాజ్యములోకి వచ్చేంతవరకు నేను దీన్ని తీసుకోను అని, ఇది క్రొత్త నిబంధన రక్తము అని. పాత్ర పైకెత్తినప్పుడు మన ఆత్మీయ స్థితి పైకెత్తబడుతుంది. రొట్టె విరవబడినప్పుడు విరిగి నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయను అన్నారు. ఇది మీ తరతరములకు కట్టడ అన్నారు గనక మనము కూడా ఈ కట్టడిని పాటిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. ఏ దినాన మరి 430 సంవత్సరముల శిక్ష పూర్తయింది కనుక వారికి మొదటి నెలలో 10వ దినమున దశమి నాడు వాళ్ళకి క్రొత్త క్యాలెండర్లు వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. శానలన్నీ బయలుదేరినట్టు చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తినన్నట్లు ఈ దినాన నాయన నా ఒక క్రొత్త విధానాన్ని, క్రొత్త లెక్కని కుటుంబాల వారీగా పస్కా బలిని ఆచరించాలి అని, నిర్దోషమైన గొర్రెపిల్ల కళంకము లేనిది ఏడాదిదై ఉండవలెను ప్రతి కుటుంబము అని మీరు చక్కగా హెచ్చరిక చేసి ఉన్నారు నాయన. అలాగునే రక్తమును పళ్ళెములో పోసి హిస్సోపు మొక్కను కుంచిగా చేసి నాయన 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద చల్లవలెను అని ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణను నేర్పించిన తండ్రి వందనాలు. నీ వాగ్దాన ప్రజలను నాయన మీరు నాయన ఐగుప్తు దేశంలో ఉన్న రామశేసు నుంచి సుక్కోతు అనే దీనత్వంలోనికి
తీసుకువచ్చిన తండ్రి. యాకోబు ఎక్కడ పాకలు వేశాడు, మొదటి మజిలీ ఎక్కడ ప్రారంభించాడు, 6 లక్షల కాల్బలాన్ని అక్కడ తీసుకొచ్చిన తండ్రి. నీ కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. ఎంత కఠినంగా ఫరో ఉన్నా నిజమైన దేవుడు నీవే అని గుర్తెరిగి, నాయన నన్ను దీవించి వెళ్ళండి అని అడిగే స్థితినిచ్చారు. ఐగుప్తీయుల్ని దీవించే స్థానములో నాయన ఇశ్రాయేలీయులు పెట్టినందుకు వందనాలు. ఒకప్పుడు నాయన యోసేపు అప్పటి కాలంలో ఉన్న ఫరో ఎదుట నాయన తన తండ్రి అయిన ఇశ్రాయేలుని నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలు ఫరోను దీవించాడు. ఇప్పుడున్న ఫరో నాయన మోషే అహరోన్ని నన్ను దీవించండి అంటున్నారు. నీ దీవెన పొంది ఎన్నటెన్నటికీ నా కుటుంబము దీవించబడు, నన్న దీవెనివ్వండి. ఈ పరిశుద్ధ దినమున నీ బిడ్డలందరినీ ప్రతిష్ఠించండి నాయన. 6 లక్షల కాల్బలమును శ్రమలో నుండి భద్రం చేసి వీరులుగా చేసిన తండ్రి నమస్కారములు. ఇది మీ తరతరాలకు ఆచరింప తగిన రాత్రి అని జ్ఞాపకం చేసిన తండ్రి. సంహార దూత సంచారములో నాయన నీ బిడ్డలను భద్రం చేసిన తండ్రి. ఆనవాలు అనే గుర్తునిచ్చిన తండ్రి వందనాలు. మీరు చేసిన ఉపకారములన్నీ తలంచుకొనొచ్చు. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని నాకు మాకు ఇచ్చివేయమని మంచి కాపరి ప్రధాన బోధకుడయ్యున్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు ఈ దినమున వాగ్దాన దేశమునకు బయలుదేరుటకు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిరని చూస్తున్నాము గనక ఈ వెలుపలికి మమ్మల్ని కూడా లోకములో నుండి నీ రాజ్యమునకు మమ్మల్ని తీయటానికి గవిని బయట మరణం పొందుటకు వెళ్ళిపోయిన తండ్రి, నీ శిలువ యాగమును తలంచుకొనొచ్చు నీలోనికి రాగలిగిన స్థితిని అందరికి ఇచ్చివేయమని, ప్రపంచమంతటి మీద నీ కనుదృష్టి నుంచి కాపాడమని ఆశీర్వాద కారకుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.